మొట్టమొదటగా భగవంతునికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు భజగోవిందంలో 3వ శ్లోకం నేర్చుకుందాం. నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మార్గా మోహావేశం ఏతన్మాంసవ సాధివికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక్కడ స్త్రీ అంటే శరీరము, పురుషుడు అంటే ఆత్మ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొట్టమొదట మనిషి యొక్క అన్వేషణ దుఃఖము తొలగించుకోవాలి, సుఖము పొందాలి. దీని గురించి ఆలోచిస్తూ ఈ అన్వేషణలో అంటే క్షణికమైన ఒక్క నిమిషం పాటు, ఆ కొద్ది కాలం పాటు, ఆ సెకండ్ పాత్రని తృప్తిపరిచేటువంటి ఇంద్రియాలని తృప్తిపరచడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి అనేకమైనటువంటి బాధల్లో చిక్కుకుంటున్నాడు మానవుడు. శారీరక వాంఛలే శాశ్వతమైనవిగా భ్రమపడుతూ అజ్ఞానంతో అంధకారంలో నిరంతరము అలా కొనసాగిస్తూ ఉన్నాడు జీవితం మానవుడు. అమూల్యమైనటువంటి జీవితాన్ని వ్యర్థంగా కొనసాగిస్తున్నాము. దీనికి వస్తువు ఎందు కానీ, విషయమందు కానీ, వ్యక్తి ఎందు కానీ వ్యామోహం తగ్గించాలంటే వేదశాస్త్రంలో ఒక ప్రక్రియను చెప్పబడ్డారు. దానిని ప్రతిపక్ష భావమని, దుఃఖ దోషానుదర్శనమని, నిరోధ సంస్కారమని అంటుంటారన్నమాట. అంటే దుర్గుణాలను ఎత్తిచూపి వాటి వల్ల కలిగబోవు నష్టాలను తెలియజేస్తే సూత్రం ప్రకారం మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. దేనికోసమైతే తన ధనాన్ని, మానాన్ని, మర్యాదల్ని, చివరకు ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి వెనుకాడడు, దాని యొక్క నిజస్వరూపం ఏమిటి? రక్త మాంసాలతో ఏర్పడిన కొవ్వులతో తయారైనటువంటి దేహమే అని చెట్టు నాటి మహావృక్షంగా పెరిగిన తర్వాత ఆకులకు వాటికి అలంకారం చేస్తూ నీళ్లు పోస్తూ వాటికి చేస్తే ప్రయోజనం ఉండదు. వేయాల్సింది వేరుకు నీరు పోయడం వల్ల చెట్టు శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనము ఆకులకు రోగం వస్తే మందులు వేసి దానికి నీళ్లు పోస్తే దానికి బలం అనేది అందదు. ఆ విధంగా ఇంద్రియలోలులమై ఇంద్రియాలను సుఖపెట్టడమే అది మంచి ఆహారం తినాలి, మంచి నిద్రపోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఇట్లా సుఖాలను పెట్టడం వల్ల ఏమి ప్రయోజనము లేదు. దీనివల్ల క్షణికమైన ప్రయోజనం మాత్రమే పొందుతాము. దీన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మారాముణ్ణి ఎప్పుడైతే మనం అంతరాత్మకు కావలసిన ధ్యాన సాధన, యోగ సాధన, జ్ఞాన సాధన చెయ్యకోకుండా అమూల్యమైనటువంటి అత్యంత విలువైనటువంటి వాటిని వెనక్కి పెట్టి విలువలేని వాటి కోసం పాకులాడుతూ
మనము తప్పుడు అంచనాలతో ప్రయాణిస్తూ ఉన్నాము. ఇటువంటి మహాత్ముల ప్రబోధాలను వింటూ చదువుతూ మననం చేసుకోవడం వల్ల మనము సరిదిద్దబడతామన్నమాట. కాబట్టి నిత్యానిత్య వస్తువు వివేచన ఉండాలి. నిత్యమైనటువంటిది ఈ జన్మలో మళ్ళా జన్మలో శాశ్వతమైనది ఆత్మ. శరీరము ఈ ఒక్క జన్మలో మాత్రమే. బాల్యంలో ఆ యొక్క ఛాయలు యుక్త వయసులో లేవు. యుక్త వయసులో ఉన్నటువంటి యొక్క ఆ ఎనర్జీ, ఆ యొక్క అలంకారం కానీ ఆ ఛాయలేవి వృద్ధాప్యంలో ఏవి శాశ్వతంగా లేవు. అందుకే క్షణికమైన ఇంద్రియ సుఖాలు వెంటనే నువ్వు విరమించుకొని సచ్చిదానంద నిలయమైన గోవింద పదార విందాలను ఆశ్రయించాలని ఆదిశంకర వారు మనకు తెలియజేస్తున్నారు. అందుకే వనితల వక్షస్థల శోభ. వనితలంటే ఇక్కడ ఎవరు? శరీరం యొక్క వక్షస్థల శోభను అంటే ఈ యొక్క ఆకర్షణలో పడి వ్యామోహానికి పాల్పడవద్దు అంటున్నాడు. అవి కేవలం ఈ శరీరము రక్త మాంసాలతో తయారైనటువంటి మాంసమే. ఇది ఈ ఒక్క జన్మలోనే. కాబట్టి ఆకారాలను మాత్రమే బాగుగా తెలుసుకొని వాటి కోసమే నిరంతరం మాటికి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. సత్యాన్ని, ఏది సత్యం ఏది అసత్యం, సత్యాసత్య వస్తు వివేచన జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనకు తెలియజేస్తున్నాడు. శ్రీమాత్రే నమః.